మార్నింగ్ లేస్తారు అంటారు. ఇప్పుడు 6 o'clock లేస్తారు అంటే 5 o'clock 4 గంటలకు లేస్తారు. 4 గంటలకు లేచి మీరు చేస్తారా అండి? మీరు చేసేటప్పుడు మీకు 4 గంటలు లేచి ఇంటికి వెళ్ళే వరకు ఇంటికి వచ్చే వరకు 5 ఇప్పుడు 5 గంటలకి మీరు చేసేటప్పుడు ఎవరైనా మీ ముంగంటే వద్దన్న కూడా ఇంట్లోకి వెళ్ళి పడేస్తారు అండి చెత్త. అప్పుడు మీకు కోపం వస్తుందా అండి? వస్తుంది. మేము ఏమనలేము కదా, మేము చెప్తాము వాళ్ళకి. మీరు శాలరీ తీసుకుంటలేరా, జీతాలు ఇస్తలేరా మీకు, మీరు చెయ్యాలి, ఆ పని మీరే చెయ్యాలి, మేము వేస్తాము అని అట్లా అది కరెక్ట్ కాదు. ఎవరి పని అంటారా? వాళ్ళ పని అందరి పని కానీ ఇప్పుడు మీరు పుణ్యానికి చేస్తున్నారా? మీరు జీతాలు ఇస్తలేరా? గవర్నమెంట్ జీతాలు ఇస్తలేరా? గవర్నమెంట్ మీరు శాలరీ తీసుకుంటారు కాబట్టి మీరు చెయ్యాలి. బంగారం వేయవా? ఇక లేకపోతే అట్లా అని మేము చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళతోని ఎందుకు ఇట్లా అనిపించుకోవడం అని మేము చేసుకోవాలి. ఎండి బంగారం పైసలు కట్ట అయ్యామా మేము అంటారు. ఎందుకు ఇట్టేస్తారు అంటే అసంటప్పుడు సమాధానం ఏముండదు కదా. అదే అంటే ఇప్పుడు మీరు మైండ్ సెట్ ని మార్చాలంటే ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఇప్పుడు కొందరికి ముసలి చాలా ఉంటారు, వరకు ఎంత చెప్పి విన్నారు మాటలు. ఇప్పుడు ఇట్లాంటి వీళ్ళు యంగ్స్టర్స్ ఫ్యూచర్ వీళ్ళు పెద్దగా అవుతారు. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే చేస్తారు అంటారు. ఇప్పుడు ఎట్లా అంటే తను వేస్తుంది కదా, నేను ఎందుకు వేయద్దు, నేను కూడా వేస్తా. ఒక మనిషి మారిందంటే ప్రతి మనుషులు మారుతారు. ఒక మనిషి మారితే అరే నేను ఇక్కడ ఎందుకు వేయాలి, ఏ బాబు నువ్వు అక్కడ ఎందుకు వేస్తున్నావు చెత్త, వాళ్ళు ఉడుస్తున్నారు మారచ్చు. కానీ ఇప్పుడు మేమే మార్చాలంటే ఏమంటారు చిన్న, ఇప్పుడు మేము ఎత్తినాము వాడు ఇప్పుడు వేసిపోయారు, ఇప్పుడే ఊడ్చిడకు పుట్టున్నాము పని మీద పోవాలని మూట తెచ్చేసి మీరు ఇప్పుడు ఏమంటాము, ఎందుకు వేసి రమ్మంటే అక్కడ ఉంది కాబట్టి వేసిపోయినాం. మీ పని కాబట్టి మేము వేస్తాం, మీరు ఇస్తాను అని ఎవరిని ఏం చేయలేదు నానా. కొన్నేడు నీళ్ళు కడపచ్చు, ఇంతంత మట్టి కలపలేం. ఎందుకంటే అందరు సమానం, అందరు మంచోళ్ళే. ఒక్కొక్కరు ఉంటారు, ఒక్కొక్కరు కలిసి మొత్తం కుండెడు నీళ్ళు కడవ నీళ్ళు మొత్తం ఖరాబ్ చేస్తారు. ఏదో పవర్స్ మీకు ఇచ్చేస్తే ఎవరైనా చేంజ్ అవుతారు. ఇప్పుడు ఉన్నారు మిమ్మల్ని ఇంటికి బయటికి చేస్తారు చెత్త, మిమ్మల్ని మీరే ఉండి మీరే ఫైన్ వేసేటట్టు మీకే పవర్ ఇస్తే మారుతారంటారా? ఎట్లా అంటే ఇప్పుడు ముందు ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ పోలీస్ మీరే చెప్పి మీరే చేస్తే పవర్ ఇస్తేనే నువ్వు అన్నావు. నీతోటి మాకేం లెక్క అని ఇప్పుడు లేడీస్ అని చూడరు, మొబైల్ మొత్తం ఆడోళ్ళ మీదకి ఎగపడతారు. అసంటప్పుడు ఒక్క మనిషి మీదకి 10 మంది వచ్చి ఎగపడతారు. ఒక్క మనిషి ఏం చేయలేదు కదా. అట్లా మనం ఖచ్చితంగా పోలేము. ఇది సమాజం నాన్న, అక్కడ తరపు నుండే ఉండాలి. మేమైతే ఏం చేయలేము, మేము చెప్పినా వీళ్ళు వినరు. జనాలు వేసుకుంటా పోతారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అట్లా నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఏంటి మేము ఇంతగానం చేస్తున్నా కూడా జనాలు చూసి కూడా అట్లా పోతుంటారు. కనీసం కొద్దిగా హెల్ప్ అంటే చెత్త తీసుకొచ్చినప్పుడు కొంచెం పక్కకు వాళ్ళు ఊడుస్తున్నారు కదా అని కొద్దిగా పక్కకు తీసి వేద్దామని అనరు. ఇట్లనే రోడ్ల పైన వేసుకుంటూ వెళ్తారు. వేసుకుంటే వెళ్ళిపోయినా ఏం చేయలేం కదా. వాళ్ళని ఏమన్నా అన్నా కూడా వాళ్ళు మా మీద కొబ్బడం కానీ తిట్టడం కానీ ఇక గలీజ్గా తిట్టేస్తారు మమ్మల్ని తప్ప. శాలరీ తప్ప ఏది ఉండదు. ఎవరన్నా వచ్చి అమ్మ టీ తాగు, మేము ఇంత కష్టపడుతున్నావు, టీ తాగు అమ్మ, కొద్దిసేపు కూర్చో, కొద్ది నీళ్ళు తాగు అని కూడా ఎవరు అనరు. మా పరిస్థితి అలా ఉంటుంది రోడ్ల పైన. ఎవరు వచ్చి మేము చూసుకోకున్నా కానీ వాళ్ళు పక్కకి వెళ్ళి పోదామని కూడా అనరు. వాళ్ళ స్పీడ్లో వాళ్ళే ఉంటారు, తొందర వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అమ్మ అడ్డం ఉంది కదా, అమ్మ కొద్దిగా పక్క జరగని కూడా అనరు. అట్లనే కొద్దిగా బర్త్డే పైన వేసుకొని పోతారు. అట్లా ఉంటుంది మా పరిస్థితి రోడ్ల పైన.